హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈరోజు మే 10, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి అవార్డ్స్ అనే టాపిక్లో భాగంగా చలనచిత్ర రంగానికి సంబంధించి అడగడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి తప్పనిసరి చదవాల్సిన అంశాల్లో అవార్డ్స్ అనే టాపిక్ ఇంపార్టెంట్. అవార్డ్స్ అనే టాపిక్ నుండి ఒక క్వశ్చన్ కాదు, 2 లేదా అంతకు మించిన క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ప్రశ్నని చూడండి. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా అందించే ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ మరియు నర్గీస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, ఈ పురస్కార పేర్లను వేటిగా మార్చారు. సో ఈ పురస్కార పేర్లను మార్చారు. సో ఆ మారిన పేర్లు ఏంటని చెప్పేసి క్వశ్చన్ అడిగాను. అండ్ దీనిపైన చదివేటప్పుడు మనం ఏం చూడాలంటే, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతకి ఇచ్చే ప్రైజ్ మనీ ఉంటుంది కదా, ఆ ప్రైజ్ మనీని కూడా పెంచడం జరిగింది. ఎంత నుండి ఎంతకు పెంచారు, ఇలాంటివన్నీ కూడా ఒకేసారి చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ వివరాల్లోకి వెళ్తే, సో చూడండి, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా అందించే 2 కేటగిరీల అవార్డులకు పేర్లు మారుస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో ఒకటేంటి, ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్. ఇప్పటి వరకు ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్, ఈ పురస్కారం అనేది ఉండేది కదా, దాని యొక్క కొత్త పేరేంటి అంటారు. సో అవార్డును ఇక నుంచి బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఆ పురస్కారంలో భాగంగా ఒక మార్పును కూడా తీసుకువచ్చారు. ఆ మార్పు ఏంటంటే, బహుమతిగా వచ్చే పారితోషికం ఉంటుంది కదా, మనీ ప్రైజ్ ఉంటుంది కదా, ఆ మనీ ప్రైజ్ అనేది ఇప్పటి వరకు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి సమానంగా ఇచ్చేవారు. కానీ ఇప్పటి నుండి డైరెక్టర్కి మాత్రమే ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు లాస్ట్ ఇయర్. సో ఇక్కడ చూడండి, బహుమతిగా వచ్చే పారితోషికాన్ని లేదా మనీ ప్రైజ్ని ఇప్పటి వరకు నిర్మాత, దర్శకుడికి సమానంగా ఇస్తుండగా మార్పు ఏం చేశారు, ఇక నుంచి మొత్తం సొమ్ము ఏదైతే ఉంటుందో, మనీ ప్రైజ్ ఏదైతే ఉంటుందో దర్శకుడికి మాత్రమే ఇవ్వనున్నారంట. ఇదొక మార్పు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పురస్కారం, నర్గీస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, ఇదొక కేటగిరీ. ఈ పురస్కారం యొక్క పేరును ఎలా మార్చారు అంటే, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్వైర్మెంటల్ వాల్యూస్ అవార్డుగా పిలుస్తారంట ఇక మీదట, గుర్తుపెట్టుకోండి. సో మార్పులు, పేరు మార్పు సంబంధిత అంశాల గురించి మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా చూడాలి. అందులో భాగంగా ఇటీవల చాలా నగరాల పేర్ల గురించి చూస్తున్నాము, పురస్కారాల పేర్లు మార్పు అనే అంశాన్ని చూస్తున్నాము, కోటల గురించి కానివ్వండి, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న సైట్స్ గురించి కానీ పేర్లు మార్పు అనే అంశాన్ని చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూడండి. యూనివర్సిటీల పేరు మార్పు, పట్టణాల పేరు మార్పు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? అలాగే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము, చలనచిత్ర రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. అందులో భాగంగా మనీ ప్రైజ్ ఉంటుంది కదా, ఆ మనీ ప్రైజ్ ఏదైతే ఉంటుందో ఇప్పటివరకు 10 లక్షల రూపాయలు ఇస్తే ఆ 10 లక్షల రూపాయలను 15 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది 2024 ఇయర్లో కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పురస్కారాలు ఇవి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. అవార్డ్స్ అనే టాపిక్లో భాగంగా ఇది ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. చాలామంది ఆస్పిరెంట్స్ నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇస్తున్న ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. బట్ నేను కోరుకునేది ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్, వీడియోని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్. ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. వీడియో స్టార్ట్ అవుతుంది కదా, లైక్ ఇవ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇచ్చే ప్రశ్న ఏదైతే ప్రశ్నకి సమాధానం మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పైనా పర్లేదు, ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన అంశాలుగా వేటినైతే నేను భావిస్తున్నానో, వేటి నుండి అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయని భావిస్తున్నానో,
వాటి నుండే క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇక రానున్న పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రంలో ఈ టాపిక్ నుండి కానివ్వండి లేదా ఇదే ప్రశ్నగా చూస్తే 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీతో మీరు సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. అందుకే మీకు ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాను, నెక్స్ట్ డే ఆ ప్రశ్నకి సమాధానం ఏదైతే ఉందో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను, క్లారిటీ అనేది ఇస్తున్నాను. ఓకేనా? సో ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇవ్వండి. మీకు ఏది తెలియకపోయినా పర్లేదు, వీడియో గురించి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్గా మనం చూస్తున్నాం. నిన్నటి రోజున మే 9, 2025 రోజున భారత ప్రభుత్వము ప్రస్తుత ఆర్మీ చీఫ్కి అధికారాలను ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రత్యేకంగా అధికారాలు ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితులు లాస్ట్ ఏప్రిల్ 22 నుండి మన భారతదేశంలో పరిస్థితులను మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ పరిస్థితులకు కారణం ఏంటి? మన దాయాది దేశం పాకిస్తాన్. ఏప్రిల్ 22 పహల్గామ్, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో పహల్గామ్ ఉంది కదా, అక్కడ ఉండే బైసరన్ వ్యాలీ, మినీ స్విట్జర్లాండ్ ప్రాంతము అలా పిలుస్తారు దాన్ని. అక్కడ పర్యాటకులు, దట్ ఈస్ ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్. అక్కడికి వచ్చిన పర్యాటకుల పైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ట్రిగ్గరీ మూమెంట్ అది అక్కడ స్టార్ట్ అయింది. మరి ఆ ఉగ్రవాదుల వెనక ఉన్న దేశం పాకిస్తాన్. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రపంచ దేశాలకు చాలా వరకు తెలుసు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది, ప్రోత్సహిస్తోంది, ఉగ్రవాదులను పోషిస్తోంది. అలాంటి పాకిస్తాన్ పైన మనం ప్రతీకారం తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్ని చూసాము. అందులో భాగంగా ఆ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉంటాయో, శిక్షణ శిబిరాలు ఏవైతే ఉంటాయో వాటిని పేల్చివేయడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా మళ్ళీ డ్రోన్లను పంపడం భారతదేశం పైకి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇక సింపుల్గా చెప్పాలంటే రెండు దేశాల మధ్య కూడా యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ పరిస్థితులను మనం చూస్తున్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆర్మీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. ఆర్మీకి సంబంధించి ఆర్మీ చీఫ్ ప్రస్తుత చీఫ్కి అధికారాలను ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్కు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఆ అధికారం ఏంటంటే టెరిటోరియల్ ఆర్మీ వినియోగానికి చీఫ్కి అనుమతిని ఇచ్చారు. టెరిటోరియల్ ఆర్మీ అంటున్నాను అంటే ఏంటంటే కామన్గా మనకు ఆర్మీ ఉంటుంది కదా, వారికి సహాయకులుగా పనిచేసే ఒక వింగ్ అని చెప్పొచ్చు, బెటాలియన్ అని చెప్పొచ్చు. వారు వివిధ పనులు చేస్తూనే ఆర్మీకి సహకారంగా ఉంటారు టెరిటోరియల్ ఆర్మీ వారు. సో వారి నుండి ఎప్పుడు తీసుకుంటామంటే కామన్గా యుద్ధ పరిస్థితులు కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో, సో సంక్షోభ పరిస్థితుల్లో మన సైన్యం పెరగాలి, సైన్యం పెద్దగా ఉండాలి కాబట్టి టెరిటోరియల్ ఆర్మీని కూడా సేవల కోసం వినియోగించుకుంటాము రెగ్యులర్ ఆర్మీతో పాటు. సో అది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే టెరిటోరియల్ ఆర్మీలో భాగంగా మనం ఎవరిని అబ్జర్వ్ చేయొచ్చు అంటే మహేంద్ర సింగ్ ధోని కానివ్వండి, లేదంటే సచిన్ టెండూల్కర్ కానివ్వండి, గతంలో కపిల్ దేవ్ కానివ్వండి, ఇలా ప్రముఖులు కామన్గా మనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులు కానివ్వండి, ప్రముఖులకు ఆర్మీలో ర్యాంక్ అని చెప్పేసి అవి చూస్తూ ఉంటాము. సో వారి యొక్క సేవలు ఇటువంటిప్పుడు మనము వినియోగించుకోవచ్చు కూడా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సరిహద్దు పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ బలగాలను రెగ్యులర్ ఆర్మీకి మద్దతుగా వినియోగించుకునే అధికారము ఆయనకు కేటాయించారు. టెరిటోరియల్ ఆర్మీలోని ఏ అధికారి లేదా ఉద్యోగి సేవలను కూడా అవసరానుసారంగా వినియోగించుకోవచ్చని స్పష్టమైన అనుమతినిచ్చారు ఆర్మీ చీఫ్ గారికి. సో ప్రస్తుతం ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు ఆర్మీ చీఫ్గా, గుర్తుపెట్టుకోండి. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి? మీకు న్యూస్ పేపర్లో టెరిటోరియల్ ఆర్మీ ఇవి పదాలు కనబడతాయి, కానీ ఆ అర్థం ఏదైతే ఉంటుందో ఇవ్వరు. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏదో వార్తలు నిలుస్తున్న అంశాన్ని న్యూస్ పేపర్ కటింగ్ పెట్టేసేసి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను. దాన్ని మళ్ళీ మీకు ఇదంతా టైప్ చేసేసేసి దానికి సబ్జెక్ట్ని లింక్ చేస్తున్నాను. జనరల్ స్టడీస్లో భాగంగా సబ్జెక్ట్ సంబంధించి ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాటిని కానివ్వండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, స్టాటిక్ పాయింట్స్ని కానివ్వండి అడిషన్గా ఇస్తున్నాను. దీని వెనుక ఉన్న గ్రౌండ్ వర్క్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటంటే భారత రక్షణ వ్యవస్థలో పార్ట్ టైం వాలంటరీ ఫోర్స్ అంట. రెగ్యులర్ ఆర్మీకి మద్దతుగా ఇది పనిచేస్తుంది. టెరిటోరియల్ ఆర్మీ అనే ఒక భావన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1949లో ప్రారంభమైంది. టెరిటోరియల్ ఆర్మీకి సభ్యులు సివిలియన్లు కూడా కావచ్చు అంట. సివిలియన్ అంటే కామన్ మన పౌరులం కావచ్చు. వారు తక్కువ వ్యవధిలో శిక్షణ పొందుతారు. టెరిటోరియల్ ఆర్మీకి షార్ట్ టైంలో ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఇలాంటి యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి పౌరుడు
భారత సైనికుడే అనే ఉద్దేశంలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ పదవి ప్రస్తుతం ఎవరున్నారు? జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. ఓకేనా. టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన నియంత్రణ ఆర్మీ హెడ్ క్వార్టర్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇక్కడ మరొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మనకు త్రివిధ దళాలు, మన భారతదేశానికి 3 వింగ్స్ కూడా ఇంపార్టెంట్. త్రివిధ దళాలు ఒకటి వచ్చేసి ఇండియా పెనిన్సులా, 3 వైపులా సముద్ర మార్గం ఉంది లేదా సముద్ర సరిహద్దు ఉంది. 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. ఆ సముద్ర సరిహద్దు ఇండియా పెనిన్సులా అని అందుకే అంటాము, ఇండియాస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. మరి ఈ సముద్ర ప్రాంతంలో రక్షణపరమైన వ్యవహారాలను ఎవరు చూసుకుంటారు? ఇండియన్ నేవీ వారు చూసుకుంటారు, నావికా దళం వారు. ప్రస్తుతం నావికా దళానికి చీఫ్గా ఎవరున్నారంటే దినేష్ త్రిపాఠి గారు ఉన్నారు, దినేష్ కే త్రిపాఠి గారు. నెక్స్ట్ వచ్చేసేసి ఉపరితలానికి సంబంధించి లేదా వైమానిక దళము. సో మనం ఫైటర్ జెట్స్ కానివ్వండి వీటి సేవలను మనం చూస్తూ ఉంటాము. సో ప్రస్తుతం వైమానిక దళ అధిపతిగా ఎవరున్నారంటే అమర్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు, మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశం వివిధ దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. మరి సరిహద్దును పంచుకుంటున్న ఈ భౌగోళిక ప్రాంతంలో ఆర్మీ అనేది మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. మరి ఆర్మీకి చీఫ్గా ఎవరున్నారు? జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసేసి సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సిడిఎస్ బిపిన్ రావత్ గారు స్వర్గస్థులయ్యారు. సో ప్రస్తుతం మనం సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అంటే వీరందరినీ కూడా కోఆర్డినేట్ చేసేవారు ఎవరంటే అనిల్ చౌహాన్ గారు ఉన్నారు, గుర్తుంచుకోండి. ఇక రక్షణ శాఖ కాబట్టి రక్షణ శాఖకి ప్రస్తుతం మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుంచుకోండి. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ యుద్ధ పరిస్థితుల్లో మన భారతదేశం నుండి 5 మన నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మన భారతదేశం విషయంలో దూరదృష్టితో తీసుకునే నిర్ణయాలు మనం ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా వాళ్ళని ప్రశంసించాలి, వారు తీసుకునే నిర్ణయాలను గౌరవించాలి. ఉదాహరణ తీసుకుంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, నెక్స్ట్ అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అజిత్ దోవల్ గారు, నెక్స్ట్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. ఎందుకంటే విదేశీ వ్యవహారాలునే ఇక్కడ. కాబట్టి ఈ 5 గురించి మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఈ యుద్ధ పరిస్థితుల్లో. ఓకేనా. ఇక కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగానికి అధిపతి ఎవరంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆహార ఇంధన నిల్వలపై కేంద్రం భరోసా ఇచ్చింది. మనకు కామన్గా అభ్యర్థులకు నేను కూడా చెప్పేది ఏంటంటే మనం సోషల్ మీడియా, ఈరోజు మన సొసైటీలో సోషల్ మీడియా ఎంత కీలక పాత్ర పోషిస్తుందో తెలుసు. చాలామంది ఉంటారు, ఎలా ఉంటారంటే ఏదైనా న్యూస్ వాళ్ళు వాట్సాప్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి లేదా ట్విట్టర్లో కానివ్వండి చూడగానే అందులో వాస్తవాలను తెలుసుకోకుండానే ఒక సమాచారం దొరికింది అని చెప్పేసి ఫార్వర్డ్ కొట్టేస్తారు, ఫ్రెండ్స్ అందరికీ గ్రూపులలో షేర్ చేస్తారు. బట్ అలా చేయకండి. ఏదైనా ఒక సమాచారము నిర్ధారణ, ఎస్ దిస్ ఈజ్ అథెంటిక్, దిస్ ఈజ్ అఫీషియల్, సో ఇది వాస్తవము అని మీరు తెలుసుకున్నాకే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఎందుకంటే ఆ సోషల్ మీడియాలో షేర్ చేసే కంటెంట్ వ్యక్తిగత సమాచారమే అయిందనుకుని ఒక వ్యక్తికి సంబంధించి డిఫమేషన్ కూడా మన పైన కేసులు కూడా వేయొచ్చు. డిఫమేషన్ ఐపీసీ సెక్షన్ 199, 200, 201 ఇవన్నీ డిఫమేషన్స్ గురించి చూస్తూ ఉంటాం మనం, అటువంటివే పడవచ్చు. లేదంటే మనకి ఆర్మీకి సంబంధించి కానీ దేశ రక్షణ పరిస్థితులు కానివ్వండి వాటిని షేర్ చేయడం వల్ల మన ఇంటిగ్రిటీకి కూడా భంగం వాటిల్లొచ్చు. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఏది పడితే అది షేర్ చేయకండి. ఓకేనా. మరి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఫేక్ న్యూస్ని సర్క్యులేట్ చేస్తున్నారు. భారతదేశంలో యుద్ధ పరిస్థితులు వచ్చినాయి, మన దగ్గర ఆహార నిల్వలు లేవు, ఫుడ్ గ్రెయిన్ అనేవి మహా అయితే 2 రోజులు 3 రోజులు సరిపోతాయి అంతే అని చెప్పేసి కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నారు ఫేక్ న్యూస్ని. సో అది తప్పు. దానికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. భారతదేశంలో ప్రస్తుతం ఆహారము ఇంధన నిల్వలు అద్భుతంగా ఉన్నాయి, నో నీడ్ టు వరీ. మీ బాగోగులు మీ సంక్షేమం చూసుకోవాల్సింది మేము ప్రభుత్వం చూసుకుంటామని చెప్పేసి భరోసా ఇచ్చింది. సోషల్ మీడియాలో వార్తలపై నమ్మకం వద్దు అని చెప్పేసి చెప్పారు. సో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆహార ఇంధన కొరతపై సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందిన ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశంలో తగినంత ఆహార నిల్వలు ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టించేవారు ఎవరైనా ఉంటే కామన్గా మనకు సర్ప్లస్గా ఉన్నప్పుడు కూడా కొంతమంది స్కేర్స్గా కరువు ఉంది, ఈ సంవత్సరం ప్రొడక్షన్ రాలేదని చెప్పేసి ఆర్టిఫిషియల్గా ధరలు పెంచే ప్రయత్నం చేస్తారు. అటువంటివి చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడున్న పరిస్థితి కొంత సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి ఎగుమతులు దిగుమతులపైన కూడా ప్రభావం పడవచ్చు. కాబట్టి మన దగ్గర ఉన్న నిల్వలు ఏవైతుంటే మన కోసం వినియోగించుకుంటాము. ఉన్న నిల్వలు కూడా లేనట్టుగా చిత్రీకరించి ఇన్ఫ్లేషన్కి దారి తీసే పరిస్థితులను కనుక ఎవరైనా చేస్తే సహించలేదని కేంద్ర ప్రభుత్వము
ఆదేశాలు జారీ చేసింది. ఇంధన నిల్వలు మనకి పెట్రోల్, ఫ్యూయల్ ఇటువంటివి అవి కూడా సమృద్ధిగా ఉన్నాయని IOCL, BPCL, HPCL సంస్థలు స్పష్టం చేసేసినాయి. సో పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న రద్దీ అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారతదేశంలో అతిపెద్ద చమురు సరఫరా సంస్థ. ఎట్ ద సేమ్ టైం నిత్యావసర వస్తువుల చట్టం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏ సంవత్సరం అంటారో 1955 అవసరాలపై నిల్వల నియంత్రణకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు నిర్వహించే నోడల్ ఏజెన్సీ FCA అంటాము. ఓకేనా, గుర్తుంచుకోండి. LPG సరఫరా ప్రధానంగా HPL అండ్ BPCL, IOCL ద్వారా నిర్వహించబడుతుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా సంక్షోభ పరిస్థితుల గురించి చూస్తున్నాం. ప్రస్తుతం ఆర్మీ చీఫ్కి ప్రత్యేక అధికారాలు ఇచ్చారన్నాను. భారతదేశంలో ఇటువంటి సంక్షోభ పరిస్థితులు ఉన్నా కూడా ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు కనబడ్డా కూడా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రజలందరికీ కూడా భరోసా కల్పించింది కేంద్రం. నెక్స్ట్, ప్రస్తుత పరిస్థితులు క్రీడలపైన కూడా ప్రభావాన్ని చూపించినాయి. IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18th ఎడిషన్. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18th ఎడిషన్ మరొక 12 మ్యాచ్లు మిగలగానే ఇంకా 12 మ్యాచ్లు జరగాలి. సో ఆలోపే IPLని అర్ధాంతరంగా నిరవధిక వాయిదా వేయడం జరిగింది. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI భారతదేశంలో క్రికెట్ క్రీడ నిర్వహించేది, నియంత్రించేది. ఒకరి ప్రస్తుతం మన సంక్షోభ పరిస్థితి చూస్తున్నాం. ఒకవైపు దేశము ఒక సంక్షోభ పరిస్థితుల్లో ఉంది. ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నప్పుడు వినోదము, ఆటలు ప్రధానం కాదు. క్రీడాకారులు ఉన్నారు, మన భారతీయ క్రీడాకారులు ఉన్నారు, విదేశాల నుండి వచ్చి ఆడుతున్న క్రీడాకారులు, వాళ్ళందరినీ కూడా కాపాడడం అనేది మన బాధ్యత అని చెప్పేసి భారత ప్రభుత్వము IPLని నిరవధికంగా వాయిదా వేశారు. ఇనిషియల్గా అయితే 1 వీక్ డిలే చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. సో IPL సడన్గా సస్పెండ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యారలల్ కూడా ఆలోచిస్తున్నారు, వేరే దేశాల్లో కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. వేరే దేశాల్లో కండక్ట్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ ప్రస్తుతం మన ఆలోచన దూరం చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఏ నిమిషంలో ఏం జరుగుతుందో, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో వినోదం అనేది ఇంపార్టెన్స్ కాదు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఓకేనా. సో 18th ఎడిషన్ IPL. ఓకేనా. BCCI భారతదేశం క్రికెట్కి సంబంధించి IPL అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 2008లో ప్రారంభమైంది. అండ్ ఎట్ ద సేమ్ టైం గతంలో కొన్ని పరిస్థితులు అంటే ఇలాంటి యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు కాదు, ఎలక్షన్స్ టైం కానివ్వండి, అటువంటి సమయంలో విదేశాల్లో IPLని ఇప్పుడు 2 సార్లు నిర్వహించారు. సో 2009లో సౌత్ ఆఫ్రికాలో నిర్వహించారు IPLని. నెక్స్ట్ 2014లో UAEలో నిర్వహించారు. ఓకేనా, గుర్తుంచుకోండి. రీసెంట్గా ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్ ఏదైతే ఉంటుందో 10 hours ముగియగానే లైట్స్ ఆఫ్ చేసేసేసి సైరన్ ఇచ్చి మరీ రద్దు చేయడం జరిగింది. అవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ భారత్పై పాక్ మిలిటరీ ఆపరేషన్ ప్రకటన. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ని చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్. సో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాము. మన భారతదేశం ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది. ప్రపంచంలో భారతదేశాన్ని అన్నదాతగా పిలుస్తారు, అన్నపూర్ణగా పిలుస్తారు. అవన్నీ ఊరికే రాలేదు. ఉదాహరణ చెప్పాలంటే పాకిస్తాన్ లాగా మన ఆలోచన దూరం ఉండదు. మన భారత సైన్యమైన ప్రభుత్వమైన కూడా మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆ మిసైల్స్, ప్రెసిషన్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో, సరిహద్దు నుండి చేసిన టార్గెట్స్ ఏవైతే ఉంటాయో, నేరుగా టార్గెటెడ్ ప్లేసెస్ ఎక్కడైతే ఆ టెర్రరిజంకి స్థావరాలుగా ఉన్నాయో, శిక్షణనిస్తున్నారో, టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండ్లు ఉన్నాయో వారిని టార్గెట్ చేసి పేల్చేసాం. అంతే తప్పితే ఒక్క అమాయక పాకిస్తానీని కానీ లేదా సైనికులకు కానీ హామ్ చేయకూడదని భారత ప్రభుత్వం కూడా భావించింది. అక్కడ ఉగ్రవాదులను అంతమొందించాలి, ఇదే మన టార్గెట్గా ఆపరేషన్ సింధుని ప్రారంభించాం. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, మన సిటీస్ ఏవైతే ఉంటాయో, అమృత్సర్ లాంటివి కానివ్వండి, బార్డర్లో ఉండే సిటీస్ కానివ్వండి, వాటిని టార్గెట్ చేస్తారు, డ్రోన్లను పంపుతూ ఉంది. దీన్ని అడ్డుకోవడానికి S-400 మిసైల్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే ఇక ఫుల్ లెంత్గా ఒక ఆపరేషన్ ప్రారంభిస్తున్నామని చెప్పేసి చెప్పారు. సోషల్ మీడియాలో కూడా మనం చూసాము. సో మిలిటరీ ఆపరేషన్ వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారట అంటే ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్ అనే ఒక మిలిటరీ ఆపరేషన్. సింపుల్గా చెప్పాలంటే మనకు ఆపరేషన్ సింధూర్ ఎలాగనో వాళ్ళు ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్ అనే పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారని చెప్పేసి కథనాలు. ఓకేనా. ఎస్. సో చూడండి, ఎనఫ్. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఇంపాక్ట్, భారత్ పాకిస్తాన్ సంక్షోభ పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. వాస్తవానికి భారత్ పాకిస్తాన్లో కూడా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే ఐక్యరాజ్యసమితి వేదికగా వాటి గురించి కూడా ప్రస్తావించింది. అందులో ఇంపార్టెంట్ బలూచిస్తాన్,
బలూచిస్తాన్లో నివసించే ప్రజలు మన భారతదేశానికి మద్దతుదారులు అని చెప్పడంలో తప్పేం లేదు. నరేంద్ర మోదీ గారిని, భారత ప్రధానమంత్రిని బలూచిస్తాన్ ప్రజలు అమితంగా ప్రేమిస్తారు. కారణం ఏంటంటే అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఎలా జరుగుతోంది? పాకిస్తాన్ వాళ్ళని చేస్తోంది, ఊచకోతకు వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ గళాన్ని మనం ప్రపంచానికి వినిపిస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ నుండి వేర్పాటు వాదాన్ని కోరుకుంటుంది. వేరే దేశంగా ఏర్పాటు అవ్వాలని చెప్పి సుదీర్ఘ ఉద్యమం చేస్తుంది. నిన్న మే 9 రోజున బలూచిస్తాన్ ఒక ప్రకటన చేసింది. మేము స్వాతంత్రం పొందాము, బలూచిస్తాన్ ఈజ్ ఇండిపెండెంట్ కంట్రీ నవ్ అని చెప్పేసి ఆ విషయంలో భారత ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఢిల్లీలో, భారతదేశ రాజధానిలో బలూచిస్తాన్ కోసం ఎంబసీ ఏర్పాటు చేయండి. ఎంబసీ అంటే ఏంటంటే ప్రపంచంలోని దేశాలు ఉంటాయి కదా, ఒక్కొక్క దేశానికి సంబంధించి మన ఇండియాలో ఎంబసీస్ ఉంటాయి. ఆ దేశాలతో ఒప్పందాల విషయంలో కానీ వీసా ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా ఎంబసీలోనే జరుగుతాయి. ఏర్పాటు చేయండి. ఎట్ ద సేమ్ టైం ఐక్యరాజ్య సమితిలో కూడా మా గళాన్ని వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. బలూచిస్తాన్ అనే పేరు కూడా మనకు సుపరిచితమే. ఉదాహరణ తీసుకుంటే రాజ్యాంగ పరిషత్, మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగ రచన ఎక్కడ జరిగింది? రాజ్యాంగ పరిషత్ జరిగింది కదా. అక్కడ ప్రత్యేకంగా మనం చీఫ్ కమిషనర్ ఏరియాస్ అని చెప్పేసి చూస్తూ ఉంటాము. రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎక్కడెక్కడ ఉండి అని చెప్పేసి అంటే ఓకేనా, బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రిన్స్లీ స్టేట్స్ నుండి, ఎట్ ద సేమ్ టైం చీఫ్ కమిషనర్ ఏరియాలు అని చెప్పేసి చూస్తాము. ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్, బలూచిస్తాన్ అని చెప్పేసి అక్కడ కూడా బలూచిస్తాన్ ఉంటుంది. ఓకేనా, బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా కోరుకుంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మే 9 రోజున పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించారు. నిన్నటి రోజున భారత్ దీన్ని గుర్తించి న్యూఢిల్లీలో ఎంబసీ ఏర్పాటు చేయాలని, ఐక్యరాజ్య సమితి శాంతి బలగాలను పంపాలని, పాక్ సైన్యం వెనక్కి వెళ్ళాలని కోరిందంట బలూచిస్తాన్. ఓకేనా, రాజధాని వచ్చేసి క్వెట్టా. ఓకేనా, బలూచిస్తాన్ ప్రస్తుతం వాస్తవానికి బలూచిస్తాన్లో కూడా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. భారత ప్రభుత్వం మిసైల్స్ని, ఆయుధాలను మాకు పంపండి, మా సత్తా ఏంటో చూపిస్తాం, పాకిస్తాన్ని అంతమొందిస్తామని చెప్పేసి వారు మనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఓకేనా, సో బలూచిస్తాన్ అనేది ఏ దేశంలో ప్రత్యేకత కోరుకుంటుంది? ప్రత్యేక దేశం కోరుకుంటుంది అంటే పాకిస్తాన్లో. ఇక నెక్స్ట్, ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో నిన్నటి క్లాస్లో మనం S-400 మిసైల్ సిస్టమ్ గురించి చూసాము. రష్యా నుండి మనం కొనుగోలు చేశామని చెప్పేసి ప్రస్తుతం భారతదేశంలో 3 ఉన్నాయి, ఇంకా 2 రావాల్సింది. నెక్స్ట్, కరాచీ పోర్ట్ విధ్వంసం విషయంలో వార్తల్లోకి వచ్చింది అని INS విక్రాంత్ గురించి చెప్పాను. సో విక్రాంత్ ఇంపార్టెంట్. అక్కడ ఏ పోర్టు ధ్వంసం మనకు అవసరం లేదు. విక్రాంత్ యొక్క ప్రత్యేకతలు ఎవరు తయారు చేస్తారు ఇవన్నీ కూడా నిన్న క్లాస్లో చెప్పాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇంకొకటి వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే హారోప్ డ్రోన్స్. ఆ డ్రోన్లతోనే పాకిస్తాన్లో మనం ప్రత్యేకంగా టార్గెట్ చేయగలుగుతున్నామని చెప్పేసి, నిఘా వేయగలుగుతున్నామని చెప్పేసి ఒక అంశము. సో రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. భారత్ తన రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం పైన ఆధారపడుతుంది. ఉదాహరణ నిన్న క్లాస్ కూడా చెప్పాను. ఉదాహరణ తీసుకుంటే అమెరికా నుండి అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్, MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్, సిగ్ సావర్ తుపాకులు, ఎట్ ద సేమ్ టైం పోసిడాన్ 8I నిఘా విమానాలు, వీటన్నిటి కూడా మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాము. ఫ్రాన్స్లో దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు, ప్రస్తుతం మనకు 2 స్క్వాడ్రన్స్ ఉన్నాయి, అంటే 36 ఉన్నాయి. రీసెంట్గా కూడా రఫేల్ మెరైన్ జెట్స్ విషయంలో కూడా ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది భారత ప్రభుత్వం, G2G ఒప్పందము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, అవి కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం ఫ్రాన్స్ నుండే. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి స్పెయిన్ నుండి C-295 విమానాలు, అవి పెద్దగా క్యారియర్స్ని మోసుకుపోవడానికి, యుద్ధ పరిస్థితుల్లో సామగ్రిని, సైనికులను తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసేసి రష్యా మనకు పెద్దన్న S-400 మిసైల్ సిస్టమ్ రష్యా నుండి మనం కొనుగోలు చేస్తాము. సరిహద్దులో ప్రస్తుతం మనకు ఒక ఐరన్ డోమ్ లాగా పనిచేస్తున్నాయి అవి. ఎట్ ద సేమ్ టైం బ్రాహ్మోస్ క్షిపణులు భారత రష్యా సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సుకో యుద్ధ విమానాలు. నెక్స్ట్ ఇజ్రాయెల్ అనగానే హెరాన్ డ్రోన్స్, స్కై స్ట్రైకర్స్, సూసైడ్ డ్రోన్స్ ఇవి ఉంటాయి. దాంతోపాటు నెగెవ్ లైట్ మిషన్ గన్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హారోప్ డ్రోన్స్, వీటిని కూడా మనం ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఆపరేషన్ సింధూర్లో ఇవి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. మే 8, 2025 ఆపరేషన్ సింధూర్ కింద భారత్ ఇజ్రాయెల్కు చెందిన హారోప్ డ్రోన్లను ఉపయోగించి లాహోర్లోని పాకిస్తాన్ ఎయిర్ బేస్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిందంట. హారోప్ అనేది లాయిటరింగ్ మ్యునిషన్ లేదా కామికేజ్ డ్రోన్, అంటే లక్ష్యాన్ని గుర్తించి పేలుడు సామర్థ్యంతో నేరుగా దూసుకెళ్తుంది. లక్ష్యాన్ని గుర్తిస్తే పేలుడు సామర్థ్యంతో వెళ్తుంది. సింపుల్గా సూసైడ్ డ్రోన్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఈ డ్రోన్ యుద్ధ విమానాలు, రాడార్స్, కమాండ్ కేంద్రాలు కానివ్వండి, ట్యాంకులు కానివ్వండి, శామ్లను కానివ్వండి ఛేదించగలుగుతుంది, వాటిని పేల్చేయగలుగుతుంది. ఓకేనా,
నిర్దిష్ట లక్ష్యం అవసరం లేకుండానే ప్రాంతాన్ని పరిభ్రమించి లక్ష్యాన్ని గుర్తించి దాడి చేయడం అనేది ఈ హరాప్ డ్రోన్స్ యొక్క ప్రత్యేకత. వీటిని ఎవరు డెవలప్ చేశారంటే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వారు డిజైన్ చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది. భారత రక్షణ దళాలు ఈ హరాప్ డ్రోన్స్ని ఎప్పటి వినియోగించుకుంటున్నాయంటే 2010 నుండి మనకు సేవలు అందిస్తున్నాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు అయిపోయినాయి. భారత్ పాకిస్తాన్ సంక్షోభ పరిస్థితులు ఏంటో డిస్కస్ చేశాము. ఇక కంటిన్యూషన్ ఇంకొక ప్రాంతం మన ఇంటర్నల్గా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో గతంలో ఆపరేషన్ కగార్ గురించి డిస్కస్ చేసాం. మనం ఎప్పుడు డిస్కస్ చేసామంటే April 28 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు డిస్కస్ చేశాను. సో నక్సలిజాన్ని అంతమొందించాలని చెప్పేసి. సో ఇక్కడ మరొకసారి వార్తల్లోకి వచ్చింది మిషన్ సంకల్ప పేరుతో. సో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో విస్తృత మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ అనేది జరుగుతుంది. అందులో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. సో నక్సలైట్లు కూడా అక్కడ ఇంటర్నల్గా వాళ్ళని డిస్టర్బెన్స్ అని చెప్పేసి వాళ్ళను అంతమొందించే ఒక ప్రత్యేక ఆపరేషన్. సో కరేగుట్ట కొండల్లో అంటే అది ఛత్తీస్గఢ్ బీజాపూర్ తెలంగాణ ములుగు సరిహద్దులో ఉంది. ఎగ్జామ్లో అడుగుతారు ఈసారి. సో కర్రేగుట్ట ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆపరేషన్ కగారు మిషన్ సంకల్పంలో భాగంగా ఎక్కడ ఉంది అంటారు. మన తెలంగాణలోని ములుగు సరిహద్దు మరియు ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దులో ఉన్న గుట్ట ప్రాంతము హిల్ ఏరియా, అందులో మిషన్ సంకల్ప కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ని ఛత్తీస్గఢ్ పోలీసు, తెలంగాణ పోలీసు, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన లక్ష్యం ఏంటంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 మావోయిస్టులను నిర్వహించడము, బంకర్లు, లాజిస్టిక్ కేంద్రాలను ధ్వంసం చేయడమే అని గుర్తుపెట్టుకోండి. ఉద్దేశం గుర్తుంచుకోండి. కరేగుట్ట ఎవరు ఎనఫ్. అండ్ నెక్స్ట్ 2021 అనగానే మనకేం గుర్తొస్తుంది? కరోనా. ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని మిగిల్చిన కరోనా గుర్తొస్తుంది. అటువంటి కరోనాకి సంబంధించి 2021 సెకండ్ ఫేజ్ చూసాం మనం. సో కరోనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని కూడా మనం చూస్తాం. ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ ఇంకా ఇంపాక్ట్ చూపించింది. చాలామంది యువకులు చచ్చిపోయారు. అలా 2021 కరోనా సెకండ్ ఫేజ్ సమయంలో దేశవ్యాప్తంగా మరణాలు భారీగా నమోదైనాయి అంట. సో భారత ప్రభుత్వం రీసెంట్గా ఒక నివేదికను రిలీజ్ చేసింది. భారత ప్రభుత్వ పరిధిలో ఒక సంస్థ నివేదికను రిలీజ్ చేసింది. 2021లో మరణాలు ఇలా ఉన్నాయి, బికాజ్ ఆఫ్ కరోనానే ఈ మరణాలన్నీ కూడా నమోదైనాయి అని చెప్పేసి. సో 2021లో దేశవ్యాప్తంగా 1.02 కోట్ల మంది మరణించారట. ఓన్లీ 2021లో 2020తో పోలిస్తే మరణాల్లో 21 లక్షల పెరుగుదలట. అంటే మరణాలు సంభవించడంలో 25% మోర్ అంట 2021లో. కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2021 ఈ వివరాలను వెల్లడించింది. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు చూడవచ్చు. మీరు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో మన వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్ పేరుతో ఉంటుంది. సో ప్రవీణ్ సార్ ఇదే పేరుతో ఉంటుంది, నా పేరుతోనే ఉంటుంది. లింక్ అనేది మీకు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. మన యాప్ లింక్ని, వాట్సాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. క్లిక్ చేసేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా? సో పోస్ట్ చేశాను నేను ఈరోజు. కరోనా మహమ్మారి ఈ మరణాల భారీ పెరుగుదలకు కారణమని నివేదిక నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్లో 2021లో ఈ సమయంలో 1.01 లక్షల మరణాలు, అంటే మొత్తం మరణాలు 22.22. తెలంగాణలో 31,298 మరణాలు అధికంగా నమోదైనాయి అంట. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా మరణాల పెరుగుదల అబ్జర్వ్ చేస్తే 0.84% నుండి 9.93% ఉండగా కరోనా ప్రభావంతో 2021లో ఏకంగా 25.98% మరణాల రేట్ అనేది నమోదైంది. ఇక మరణించిన వారిలో పురుషులు వచ్చేసేసి 60.8%, స్త్రీలు వచ్చేసేసి 39.2%. అత్యధికంగా పురుషులు అంట. సో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలో ఉండేవారు ఇటువంటి నివేదికను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం లేదా నూతన విద్యా విధానము 2020. సో అమలును మనం చూస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు ఇంకా కూడా ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయట్లేదు. ఎందుకు అమలు చేయట్లేదు? అన్ని రాష్ట్రాల్లో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి, జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేయాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టులో తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి పిటిషన్ వేశారు. ఆ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, సో ఈ విధానం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, కానీ అన్ని రాష్ట్రాల్లో అమలు చేయండి అని చెప్పేసి బలవంతంగా మేము చేయలేము అని చెప్పేసి ఆ పిటిషన్ని కొట్టేశారు. అండ్ మీ తమిళనాడు రాష్ట్రం విషయంలో కాకుండా వేరే రాష్ట్రాలపైన మీకేంటి ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పేసి కూడా
క్వశ్చన్ చేయడం జరిగింది న్యాయమూర్తులు. ఇక దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వచ్చేసేసి మనకి పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటు నిర్మాణం గురించి తెలుపుతుంది. సో ప్రస్తుతం సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు. మే 14 నుండి గవాయ్ గారు రాబోతున్నారు. ఓకేనా. సో జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలపై రుద్దలేమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలుకు రాష్ట్రాలను బలవంతం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దేశవ్యాప్తంగా విద్యలో ఏకరూపత కోసం కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని మేము బలవంతంగా అమలు చేయాలి మీరని చెప్పేసి చెప్పలేము. కానీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే మాత్రం, విద్యా వ్యవస్థలో హక్కుల ఉల్లంఘన జరిగితే మాత్రం మేము చూసుకుంటాము, ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి న్యాయ వ్యవస్థ భరోసా ఇచ్చింది. గుర్తుంచుకోండి. ఇక విద్యకి సంబంధించి మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని కనుక మనం లింక్ చేసుకోవాలంటే ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 మనకి విద్యని ప్రాథమిక హక్కుగా చేర్చింది. ఎట్ ద సేమ్ టైం ఆర్టికల్ 45లో భాగంగా అంతకుముందు 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల నిబంధనని 6 సంవత్సరాల లోపు అనే అంశంగా మార్చారు. 45th ఆర్టికల్ డిపిఎస్పిలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 4బిలో భాగంగా మనకు ప్రాథమిక విధుల్లో భాగంగా ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ క్లాజ్ కే విద్యకి సంబంధించి నిబంధన ఉంటుంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గార్డియన్స్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్ అని చెప్పేసేసి ఒకటి విధిగా, ఒకటి ఆదేశిక సూత్రంగా, ఒకటి హక్కుగా విద్యకి సంబంధించి లింక్ చేసుకోండి. విద్యకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏదంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. విద్య అనేది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది, ఉమ్మడి జాబితా. అండ్ దేశాలకు సంబంధించి భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రీసెంట్గా భారత్, బ్రిటన్ మధ్య కూడా అమల్లోకి వచ్చింది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. ఈ ఒప్పందం ప్రకారం ఎగుమతుల్లో, దిగుమతుల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగాలని చెప్పేసేసి. దీన్ని మించిన ఒప్పందం ఏంటంటే సెపా అనే ఒక ఒప్పందం ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, భారత్, న్యూజిలాండ్ మధ్య FTA అగ్రిమెంట్. ఇక న్యూజిలాండ్ రాజధాని వచ్చేసి వెల్లింగ్టన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము రీసెంట్గా ముగిసింది నిన్నటి రోజున. చర్చల్లో వస్తువులు, సేవల వాణిజ్యము, వాణిజ్య సౌలభ్యము, పరస్పర ఆర్థిక సహకార రంగాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక న్యూజిలాండ్ రాజధాని వచ్చేసి వెల్లింగ్టన్, కరెన్సీ వచ్చేసి న్యూజిలాండ్ డాలరు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక న్యూజిలాండ్ ప్రఖ్యాత ఎగుమతులు ఏంటంటే డైరీ ఉత్పత్తులు, మాంసం, ఫ్రూట్స్, కివీ ఫ్రూట్స్, చెక్క ఉత్పత్తులు. నెక్స్ట్ ఇంకొకటి చిలీ దేశం. సో చిలీ సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం, పొడవైన దేశం. ఫిషరీ సెక్టర్లో చిలీ చాలా వరకు మనము చూస్తూ ఉంటాము. సో చిలీ, భారత్ చిలీ మధ్య బైలాటరల్ ట్రేడ్ అనేది దానికి సులభతరంగా ఉండాలని చెప్పేసి సెపా ఒప్పందం నిలిచింది. సెపా. సో ఇంత న్యూజిలాండ్ విషయంలో FTA, చిలీ విషయంలోనేమో సెపా, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అంటారు ఇంగ్లీష్లో. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే మరింత వెసులుబాటు ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెపా అంటే FTA కంటే విస్తృతమైన సేవలు, పెట్టుబడులను కూడా కలుపుకొని ఉండే ఒప్పందము. సో రీసెంట్గా భారత్, చిలీ దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసము టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎస్. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిలీ దేశానికి సంబంధించి రాజధాని ఏంటి అంటారు శాంటియాగో. చిలీ కరెన్సీ చిలియన్ పెసో. చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్. నెక్స్ట్ పర్యావరణ హితకరమైన అధిక పనితీరు గల నూతన లూబ్రికెంట్ని సృష్టిస్తూ అస్సాం గౌహతిలోని శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఒక లూబ్రికెంట్, దాని ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. సో గౌహటిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ IASST శాస్త్రవేత్తలు పర్యావరణ హితకరమైన లూబ్రికెంట్ని అభివృద్ధి చేశారు. దీనిలో సర్ఫేస్ మాడిఫైడ్ గ్రాఫిటిక్ కార్బన్ నైట్రేట్ బయో ఆధారిత క్యాస్టర్ ఆయిల్ కలిపి తయారు చేశారంట. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, నూతన లూబ్రికెంట్ని తయారు చేస్తూ ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలకు సంబంధించి మనం దానిలో ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ అవసరం లేదు. సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇది సాంప్రదాయ లూబ్రికెంట్లతో పోలిస్తే
అత్యధిక పనితీరు, తక్కువ ఘర్షణ, ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుందంట. ఓకేనా, గుర్తుంచుకోండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని సంస్థ IASST, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇంకొకటి ఫేసేజ్ అనే ఒక ఇన్నోవేషన్ వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా ల్యాన్సెట్ రిపోర్ట్లో దీని గురించి మాట్లాడారు. సో క్యాన్సర్ చికిత్సకు ముఖ గుర్తింపు ఆధారిత నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని, టూల్ని తీసుకొచ్చి జరిగింది. సో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందము. సో క్యాన్సర్ రోగుల చికిత్స, కోలుకునే అవకాశాలను అంచనా వేయడానికి ఫేసేజ్ అనే కృత్రిమ మీద ఆధారిత ముఖ గుర్తింపు సాధనం ఆవిష్కృతమైంది. క్యాన్సర్ చికిత్సకు ముందు ముఖ చిత్రాల ద్వారా రోగి అసలు వయస్సు కన్నా ఎక్కువగా కనిపిస్తే చికిత్స తర్వాత కోలుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఈ పరిశోధనలో తేలిందంట. ఈ వివరాలు ల్యాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్లో ప్రచురితం కావడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సా విధానాలు ఏంటి? కీమోథెరపీ ఇంపార్టెంట్, రేడియేషన్, సర్జరీ, ఇమ్యూనోథెరపీ. ల్యాన్సెట్ డిజిటల్ జర్నల్ అనేది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక పత్రిక. నిన్నటి క్లాస్లో కూడా మనం ల్యాన్సెట్ రిపోర్ట్ గురించి చూసాము. ముఖ్యంగా 18 years అండ్ బిలోలో మరణాలు ఎలా సంభవిస్తున్నాయి అని చెప్పేసి చూడండి. ప్రతి టాపిక్ని చూడండి, ప్రతిరోజు చూడండి. నేను ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఇస్తున్నాను, ప్రతిరోజు ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా ప్రతిరోజు చూడండి. ఒక్క రోజు చూడకపోయినా కూడా మీకు పెండింగ్ అనేది పడుతుంది. కరెంట్ అఫైర్స్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్, ఒక నదీ ప్రవాహంలో ప్రతిరోజు కొనసాగాల్సిందే. నెక్స్ట్ సావోలా అనే ఒక జీవి వార్తల్లోకి వచ్చింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం రీసెంట్గా దీని జన్యు మ్యాపింగ్ని చేయడం జరిగింది, జీనోమ్ మ్యాపింగ్ చేయడం జరిగింది. సావోలా. ఓకేనా. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సావోలా, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే స్యూడోరిక్స్ ఎంగటెన్సెస్. ఓకేనా. జన్యు సంకేతాలను విజయవంతంగా మ్యాప్ చేశారు, జీనోమ్ మ్యాపింగ్ని చేశారు. ఈ ప్రయత్నం ద్వారా జెనెటిక్ రెస్క్యూ, క్యాప్టివ్ బ్రీడింగ్కు నూతన మార్గాలు అందుబాటులోకి వస్తాయంట. ఇటువంటి మనం చాలా చూస్తున్నాం, జన్యు మార్పిడికి సంబంధించి ఇటువంటివి. అంతేందుకు రీసెంట్గా 12,500 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైర్ వోల్ఫ్స్ని అమెరికా శాస్త్రవేత్తలు సృష్టించారు. డైర్ వోల్ఫ్స్ గుర్తుంచుకోండి, భయానక తోడేళ్ళు అవి. ఇటువంటివన్నీ కూడా పరిశోధనలో భాగంగా. ఓకేనా. సావోలా బొవైన్ కుటుంబానికి చెందినప్పటికీ ఎలుగు, కృష్ణ మృగానికి సదృష్టంగా కనిపిస్తుంది. సేమ్ జింకలా కనబడుతుంది. దీన్ని 1992లో వియత్నంలో కనుగొన్న తలచెమట ఆధారంగా 1993లో శాస్త్రీయంగా గుర్తించారు. ఓకేనా. అరుదుగా కనిపించే ఏషియన్ యూనికార్న్ అనే పేరు దీనికి ఉందంట. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ కేటగిరీ ప్రకారం ఇది అత్యంత క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీగా ఉందంట. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా సో తెలంగాణ రాష్ట్రంలోని కే సముద్రంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమనే అంశము. రాష్ట్రంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల ఎక్కడ అంటారు, డైరెక్ట్ సింగిల్ పాయింట్లో. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన పథకాలు కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించి గుర్తింపు పొందుతున్న వ్యక్తులే కానివ్వండి, సంస్కృతిలో భాగంగా వచ్చే పండుగలు కానివ్వండి, వీటిపైన వార్తలు ఇస్తున్న ప్రాంతాలే కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. సో తెలంగాణ రాష్ట్రంలో కే సముద్రంలో రాష్ట్రంలోనే తొలిసారి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడ అన్నారు, కే సముద్రం. ఓకేనా. సో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీని మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో ఏర్పాటు చేశారు. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది మీకు, తెలుగు న్యూస్ పేపర్స్లో. ఓకేనా. 2025-26 ఇప్పుడు కమింగ్ అకాడమిక్ ఇయర్ నుండే ఈ కాలేజ్ అనేది ప్రారంభమవుతుందంట. బాలురు బాలికలు 2 వర్గాల వారికి ఇక్కడ రెసిడెన్స్ అనేది ఉంటుందంట. సాధారణంగా 3 ఏళ్ల పాటు ఉంటుంది పాలిటెక్నిక్ డిప్లొమా. ఓకేనా. మహబూబాబాద్ తెలంగాణ గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో ఒకటి. కే సముద్రం అనేది వరంగల్, ఖమ్మం ప్రధాన రైల్వే మార్గంపై ఉన్న ఒక సిటీ. నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పుస్తకము, దత్తాత్రేయ గారు రాసిన పుస్తకము జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ ఆటోబయోగ్రఫీ. సో ఎవరికి సంబంధించింది అంటే బండారు దత్తాత్రేయ గారు రచించిన పుస్తకం జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ అనే ఒక పుస్తకం. ఏదైనా పుస్తకం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ కవర్ పేజ్ చూడాలి. ఆ కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పేరుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్స్లేషన్ చేయకండి దయచేసి. సో హర్యానా గవర్నర్ ప్రస్తుతం ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, బీజేపీ సీనియర్ తను హర్యానా గవర్నర్గా ఉన్నారు. బండారు దత్తాత్రేయ గారు రాసిన జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ అనే హిందీ అనువాద పుస్తకం అనేది రీసెంట్గా విడుదలైంది. దీన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక క్రీడలకు సంబంధించి మహమ్మద్ అఫ్జల్ ఇటీవల వార్తల్లోకి వచ్చాడు.
ప్రత్యేకంగా ఏ గుర్తింపుతో వార్తల్లోకి వచ్చాడంటే ఒక రికార్డు 800 మీటర్ల పరుగులో జాతీయ రికార్డును సాధించాడు మహమ్మద్ అఫ్జల్. ఆసియా క్రీడల రజత పతక విజేత మహమ్మద్ అఫ్జల్ 800 మీటర్ల పరుగులో జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటివరకున్న రికార్డు బద్దలు కొట్టాడు. రీసెంట్గా యూఏఈ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ ఈవెంట్లో అఫ్జల్ 800 మీటర్స్ పరుగును 1 నిమిషం 45 సెకండ్లలో పూర్తి చేశారు. ఓకేనా, 1 minute 45.61 సెకండ్స్లో పూర్తి చేశాడు. అంతకుముందున్న 1 minute 45.65 సెకండ్స్లో రికార్డుని ఇప్పుడు చెరిపేశాడు. గుర్తుంచుకోండి. ఓకేనా, గతంలో జిన్సన్ జాన్సన్ 2018లో రికార్డు తనకంటే తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించాడు. సో ఈ రీసెంట్గా యూఏఈలో. ఓకేనా, ఆసియా క్రీడల విజేత. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న, రాబోయే 5 ఏళ్లలో నెక్స్ట్ 5 yearsలో భారతీయ భాషల్లో 25,000 పుస్తకాలు ముఖ్యంగా అనువదించి 25,000 పుస్తకాలను తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరియు కేంద్ర విద్యాశాఖ వారు సంయుక్తంగా ప్రారంభించిన ప్రాజెక్టు పేరేంటి? ఆ ప్రాజెక్ట్ పేరు ఇవ్వండి, వీలైతే దాని యొక్క యాక్రోనిమ్ కూడా ఇవ్వండి. గుర్తుంచుకోండి, అంటే ఫుల్ ఫామ్. ఓకేనా, ప్రశ్నని కఠినంగా చూడకండి, ఇంపార్టెంట్ ఇది, రానున్న పోటీ పరీక్షలో అడగవచ్చు. ఓకేనా, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా నేను కవర్ చేశాను చాలాసార్లు. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఉద్రిక్త పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్కి ప్రత్యేక అధికారాలను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. నెక్స్ట్, ఆహార ఇంధన నిల్వలపై కేంద్ర భరోసా అనేది ఇచ్చారు. ప్రస్తుతం అన్నీ కూడా మనకు సమిష్టిగా ఉన్నాయని చెప్పేసి. అండ్ IPL 2025 నిరవధిక వాయిదా. అండ్ పాకిస్తాన్ ప్రారంభించిన మిలిటరీ ఆపరేషన్ ప్రకటన, ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్. నెక్స్ట్, బలూచిస్తాన్ స్వాతంత్రం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్, హెరోప్ డ్రోన్స్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి. సూసైడ్ డ్రోన్స్, ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకున్న డ్రోన్స్ ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నాయి. అండ్ మిషన్ సంకల్ప్ కర్రెగుట్ట వద్ద. నెక్స్ట్, 2021లో దేశవ్యాప్తంగా మరణాల్లో భారీ పెరుగుదల నమోదైందని CRS నివేదిక, హోమ్ అఫేర్స్ పరిధిలోని సంస్థ. అండ్ జాతీయ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దలేమని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది ఫైనలైజ్ అయిపోయింది. అండ్ భారత్ చిలీ మధ్య సెపా ఒప్పందం అనేది వార్తలోకి వచ్చింది. సెపాకి FTAకి తేడా ఏంటో చూడండి. నెక్స్ట్, పర్యావరణ హితకరమైన అధిక పనితీరు గల నూతన లూబ్రికెంట్ ఇన్నోవేట్ చేస్తూ అస్సాం గౌహతి శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. అండ్ ఫేసేజ్ క్యాన్సర్ చికిత్సకు ముఖ గుర్తింపు ఆధారిత నూతన AI సాధనం అనే అంశము. అండ్ సవోలా జన్యు మ్యాపింగ్ అనేది వార్తల్లోకి వచ్చింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందము. తెలంగాణలోని కే సముద్రంలో రాష్ట్రంలోని తొలి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ వార్తల్లోకి వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజ్. అండ్ జనతాకి కహానీ మేరీ ఆత్మకథ అనే ఒక పుస్తకం, ఆత్మకథ బండారు దత్తాత్రేయ గారు రచించిన పుస్తకము, జగదీప్ ధన్కర్ గారు నిన్నటి రోజున ఆవిష్కరించడం జరిగింది. అండ్ మహమ్మద్ అఫ్జల్ 800 మీటర్స్ పరుగులో జాతీయ రికార్డుని సృష్టించాడు. అండ్ ఈరోజు ప్రశ్న, రాబోయే 5 ఏళ్లలో భారతీయ భాషల్లో 22,000 పుస్తకాలను అనువదించి తీసుకొచ్చేందుకు UGC కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరేంటి, ఫుల్ ఫామ్ ఏంటి? ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ సమాధానం ఇచ్చే ప్రయత్నం మ్యాక్సిమం చేయండి. సమాధానం తెలియకపోతే వీడియో గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. నో నీడ్ టు వర్రీ. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.